వాట్ ఈస్ కోల్రాష్ లా? కోల్రాష్ లా ఏం చెప్తుందంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది కండక్టెన్స్ ఆఫ్ cations and anions. Equivalent conductivity of NaCl at infinite dilution is equal to conductance of cations and anions. Cations ఏవి Na ప్లస్, anions వచ్చేసి Cl మైనస్. ఎలక్ట్రోలైట్కి ఈ లాంబ్డా రాయండి, anions cations ఈ లాంబ్డా రాయండి. కోల్రాష్ లానే పాపులర్గా ఏం చెప్తాము, కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ యాన్ అంటాము. కోల్రాష్ లా ఏం స్టడీ చేశారంటే ఎలక్ట్రోలైట్స్ యొక్క మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ అండ్ కండక్టెన్స్ని స్టడీ చేశారు. మనకు తెలుసు కదా, ఎలక్ట్రోలైట్స్లో పాజిటివ్ యాన్స్ నెగిటివ్ యాన్స్ రెండు ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్స్ యాన్స్ ఫ్రీగా మూవ్ అవుతే మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ, కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రోలైట్స్ యాన్స్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ అట్రాక్షన్ ఫోర్స్ని తగ్గించేస్తే ఎలక్ట్రోలైట్స్ యాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఈ యాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వడం ఎప్పుడు జరుగుతుంది అంటే ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే జీరో కాన్సన్ట్రేషన్. సపోజ్ ఏదో ఒక ఎలక్ట్రోలైట్ని వాటర్లో డిజాల్వ్ చేసామనుకోండి, సపోజ్ కేసీఎల్నే వాటర్లో డిజాల్వ్ చేసుకుంటా ఉంటే వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటా వెళ్తా ఉంటే ఒకానొక కాన్సన్ట్రేషన్ వద్ద కేసీఎల్ కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ కాదు. దాన్నే ఏం చెప్తాము, ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటాము. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, కేసీఎల్ కాన్సన్ట్రేషన్లో చేంజ్ అనేది రాదు, అంటే కాన్సన్ట్రేషన్ జీరోకి రీచ్ అవుతుంది. సో జీరో కాన్సన్ట్రేషన్నే ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటాము. సపోజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేది జీరోకి రీచ్ అయితే అప్పుడు మోలార్ కండక్టివిటీని ఏం చెప్తాము, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటాము. సపోజ్ ఇప్పుడు మనము స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి గ్రాఫ్ గీస్తే కాన్సన్ట్రేషన్ని ఎక్స్ యాక్సిస్లో తీసుకుందాం అనుకుందాం, ఈక్వివాలెంట్ కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, కండక్టెన్స్ని వై యాక్సిస్లో తీసుకుందాం అనుకోండి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి 100% అయనైజబుల్. అంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసామనుకోండి, కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, తగ్గుతుంది. కాన్సన్ట్రేషన్ తగ్గితే మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ, కండక్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. ఈ లైన్నే ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఏమవుతుంది, ఇది జీరో కాన్సన్ట్రేషన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో అప్పుడు మనకు జీరో కాన్సన్ట్రేషన్ దగ్గర ఈక్వివాలెంట్ కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, కండక్టెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు గ్రాఫ్ అనేది వీక్ ఎలక్ట్రోలైట్స్కి తీసుకుంటే, ఇప్పుడు ఈ వీక్ ఎలక్ట్రోలైట్స్కి గ్రాఫ్ వేస్తే వీక్ ఎలక్ట్రోలైట్స్కి డైల్యూషన్లో ఓస్ట్వాల్ లా అనేది అప్లై అవుతుంది. ఓస్ట్వాల్ లా అంటే ఏంది, ఈ లా ఏం చెప్తుంది, ఇన్ఫైనైట్ డైల్యూషన్లో వీక్ ఎలక్ట్రోలైట్స్ అనేది కంప్లీట్గా అయనైజ్ అవుతాయి. అంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్లో వీక్ ఎలక్ట్రోలైట్స్ అనేవి 100% అయనైజ్ అవుతాయి. సో ఇప్పుడు వీక్ ఎలక్ట్రోలైట్స్కి డైల్యూషన్లో ఏమవుతుంది, యాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు మొబిలిటీ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనము గ్రాఫ్ గీస్తే కాన్సన్ట్రేషన్ని ఎక్స్ యాక్సిస్లో, మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ, కండక్టెన్స్ని వై యాక్సిస్లో తీసుకుంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతా వస్తుంది. మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ, కండక్టెన్స్ అనేది డ్రాస్టికల్గా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ గ్రాఫ్ ఎలా వచ్చింది, రెక్టాంగిల్ హైపర్బోలాలో వచ్చింది. సో ఈ అంటే జీరో కాన్సన్ట్రేషన్ దగ్గర గ్రాఫ్ అనేది ఇంటర్సెక్ట్ కాదు కాబట్టి మనకి ఈ వాల్యూ ఈక్వివాలెంట్ కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, కండక్టెన్స్ అనేవి గ్రాఫ్ ద్వారా పాసిబుల్ కాదు. సో అప్పుడు మనము కోల్రాష్ లా ద్వారా ఈ మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ, కండక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. So molar conductivity of any electrolyte at infinite dilution is equal to sum of the conductance of cations and anions. Molar conductivity of NaCl at infinite dilution is equal to cations ఏవి Na ప్లస్, anions ఏంటి Cl మైనస్. మోలార్ కండక్టివిటీ ఆఫ్ MgCl2 at infinite dilution is equal to sum of the conductance of cations and anions కదా. ఇప్పుడు cations ఏవి Mg ప్లస్ 2, anions వచ్చేసి Cl మైనస్. ఇప్పుడు anions ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఇక్కడ
నెంబర్ ఉంది కదా, అంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్ని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2 కూడా పెట్టాలి పక్కన. ఇప్పుడు ఈక్వివాలెంట్ కండక్టివిటీ దగ్గరకు వస్తే, ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎనీ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్. ఇప్పుడు equivalent conductivity of NaCl at infinite dilution is equal to sum of the conductance of cations and anions. Cations ఏవి Na ప్లస్, anions వచ్చేసి Cl మైనస్. బట్ ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్ని యాడ్ చేయకూడదు. కోల్రాష్ లా యొక్క అప్లికేషన్స్ దగ్గరకు వస్తే, కోల్రాష్ లా అనేది వీక్ ఎలక్ట్రోలైట్స్కి, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి రెండింటికి వర్తిస్తుంది. ఇప్పుడు మనము మోలార్ కండక్టివిటీ ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేము. సో కాబట్టి మనకి ఏం కావాలి, CH3COO మైనస్ H+ అనేవి తెలిస్తే మనము మోలార్ కండక్టివిటీ ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనము కొన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని యూస్ చేయాలి. అవేంటంటే మోలార్ కండక్టివిటీ ఆఫ్ CH3COO NaHCl NaCl ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఇప్పుడు ఎలా రాస్తాము, మోలార్ కండక్టివిటీ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఆఫ్ CH3COOH ఈజ్ ఈక్వల్ టు మోలార్ కండక్టివిటీ ఆఫ్ CH3COO ప్లస్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ HCl మైనస్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ NaCl ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్కి అయాన్స్ అనేవి రాయండి. ఇప్పుడు -Cl మైనస్ ప్లస్ Cl మైనస్ Na ప్లస్ Na ప్లస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకేమొస్తుంది, λ0 CH3COO మైనస్ అండ్ λ0 H+ అనేవి వస్తుంది. సో మనకి λ0 CH3COO మైనస్ అండ్ λ0 H+ అనేవి వచ్చేసాయి.